भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं मम ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं मम ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं मम ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं मम ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं मम ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं मम ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं मम ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं मम ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं मम చూడనా గాయత్రి సద్బుద్ధి చెప్పుకుంటా ఇదం గాయత్రి ఇదం నా మామ అంటే జగన్మాత హే మాత లోకమాత విశ్వజనని ఈ సృష్టి స్థితి లయకారైనటువంటి జగన్మాత నీ వస్తువులు నీకే సమర్పిస్తున్నాను నేనంటూ ఏం లేదు నిమిత్త మాత్రమే నీకు సమర్పిస్తున్నాను స్వాహ ఇదం గాయత్రి ఇదం నమమా అంటే మంది కాదు ఆమె సొమ్ము ఆమెకి ఇస్తున్నావు నువ్వేమైనా సృష్టించావా ఓ చెట్టు నాటావా రావట్లేదు నువ్వేమైనా తయారు చేసావా నువ్వు చేయలేదు ఆ పరమేశ్వరి ఇచ్చింది మళ్ళీ ఆమెకే సమర్పిస్తున్నాం అదనమాట మహామృత్యుంజయ ఆహుతి మీ యొక్క ఉజ్వల భవిష్యత్తు మీ యొక్క మేధస్సు పెరగాలని మీ ఐక్యూ పెరగాలని మీలో మంచి సంస్కారం రావాలని ఆ యుగాది మహాకాలుడు ఎవరైతే ప్రభు ఎవరు ఈశ్వరుడు పరమేశ్వరుడు ఆయన లయకారుడు కాబట్టి ఆయన్ని మనం స్తుతించి మనకి సంపూర్ణ ఆరోగ్యము మంచి ఆలోచన కలిగించే విధానాన్ని ఇవ్వమని కోరుకుంటున్నాం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృత స్వాహా ఇదం మహామృత్యుంజయ ఇదం నమమ ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృత స్వాహా ఇదం మహామృత్యుంజయ ఇదం నమమ ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృత స్వాహా ఇదం మహామృత్యుంజయాయ ఇదం నమః. ఇంకొక విషయం తెలియాలి, భగవంతుడికి మనం ఇచ్చే ఆహారం ఏదైతే ఉందో అగ్ని మాధ్యము ద్వారానే భగవంతుడికి చెప్తుంది. అదర్వైజ్ ఇక్కడ మీరు ఎన్ని పెట్టినా కూడా భగవంతుడు స్వీకరించడు. ఆయన దీన్ని పెట్టింది చెప్పి మన భావపూర్వకంగా మనం తింటున్నాం. కాబట్టి భగవంతుడికి మనం సమర్పించాలంటే నిత్యాగ్ని హోమం జరగాలి, హవిస్సు వేయాలి, అది పొందాలన్నమాట. ఇప్పుడు ఓం ప్రకరవృష్ణాయ విద్మహే మహాకాలాయ ధీమహి తన్నో శ్రీరామ ప్రచోదయాత్ స్వాహా ఇదం మహాకాలాయ ఇదం నమః ఓం సదృష్టాయ విద్మహే మహాశక్తే ధీమహి తన్నో భగవతి ప్రచోదయాత్ స్వాహా ఇదం మహాశక్తే ఇదం నమః. మీకు వేస్తాను, అందరికీ ఇస్తాను. ఇంకా ఉంది కదా, మిమ్మల్ని 5 నిమిషాల్లో బయట తీసుకొచ్చేసి వాళ్ళని మళ్ళీ కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారు. ఓకే. విఘ్నేశ్వరుడికి, సరస్వతి మాతకి, లక్ష్మీమాతకి మీరు ఆహుతులు వేస్తారు. ఏంటి భావం ఉండాలి? నాకు విఘ్నములు కలగకూడదు. నా జీవితంలో చదువే కాదు, నేను భూమి మీద జీవించి ఉన్నంత వరకు కూడా ఎటువంటి విఘ్నములు కలగకుండా నేను నీకు నమస్కారం చేసుకున్నాను స్వామి, నాకు ప్రసాదించు. సరస్వతి మాత ఈ కంఠంలోంచి మంచి వాక్కుల్ని, మంచి విజ్ఞానాన్ని నేను తీసుకుని సమాజంలో మంచి జీవితాన్ని జీవిస్తాను. అటువంటి ఆలోచన కలిగించి, అటువంటి అవకాశం కలిగించమని ప్రార్థన చేస్తూ మనం అవకాశం.
ఓం ఏకదష్టాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో బుద్ధిః ప్రచోదయాత్ స్వాహా ఇదం గణేశాయ ఇదం నమః ఓం ఏకదష్టాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో బుద్ధిః ప్రచోదయాత్ స్వాహా ఇదం గణేశాయ ఇదం నమః ఓం ఏకదష్టాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో బుద్ధిః ప్రచోదయాత్ స్వాహా ఇదం గణేశాయ ఇదం నమః ఓం సరస్వత్యై విద్మహే బ్రహ్మపుత్రై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్ స్వాహా ఇదం సరస్వత్యై ఇదం నమః ఓం సరస్వత్యై విద్మహే బ్రహ్మపుత్రై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్ స్వాహా ఇదం సరస్వత్యై ఇదం నమః ఓం సరస్వత్యై విద్మహే బ్రహ్మపుత్రై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్ స్వాహా ఇదం సరస్వత్యై ఇదం నమః మీకు సంపూర్ణ ఆరోగ్యం కోసం ఏంటి రోగ నివారణ కోసం నారాయణ గాయత్రి వేస్తున్నాం మనం. ఓం ఈ సంపూర్ణ ఆరోగ్యం కావాలి మీ అందరికీ, అప్పుడే కదా బాగుంటారు. ఓం నారాయణాయ విద్మహే ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో నారాయణ ప్రచోదయాత్ స్వాహా ఇదం నారాయణ ఇదం నమః. ఇప్పుడు మరలా మీరు గాయత్రి మంత్రం ఆహుతులు మీరు నమస్కారం చేసుకోండి. ఒక్క నిమిషం నమస్కారం చేసుకొని మీరు లేకపోతే కొత్త వాళ్ళు వస్తారు.